నా పేరు మున్ని అండి. నూరు భాషా కార్పొరేషన్ డైరెక్టర్ని. వైజాగ్ నుండి వచ్చాను. వైసీపీ ప్రభుత్వం మైనారిటీ పట్ల ఎటువంటి సంక్షేమ అభివృద్ధి చేయలేదని టీడీపీ జనసేన ఆరోపిస్తుంది మేడం. వాళ్ళు చేతకాని వాళ్ళే ఆ మాటలు మాట్లాడతారు, చేసిన వాళ్ళు ఎవరు కూడా మాటలు మాట్లాడరు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారనేది ప్రజలందరికీ తెలుసు. 5 సంవత్సరాలు పరిపాలనలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది కూడా ప్రజలందరూ చూస్తున్నారు, గమనిస్తున్నారు. నెక్స్ట్ కూడా ప్రతి కుటుంబంలో కూడా సంక్షేమ పథకాలు అనేది అందరికీ అందుబాటులో ఉన్నాయి. అందుకున్నారు. ఇప్పుడు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో అది 100కి 100% కూడా నెరవేర్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక అలాంటప్పుడు వీళ్ళు సొంతంగా ఎదుర్కోలేకనే పొత్తులతోటి వాళ్ళు ఏవో దుష్ప్రచారం చేస్తున్నారు. అది నమ్మశక్యంగా లేదు. ప్రజలు కూడా అందరూ గమనిస్తూనే ఉన్నారు. టీడీపీ చూసుకుంటే మినీ మేనిఫెస్టోలో మహిళలకి ఉచిత బస్సు కానీ, సంవత్సరానికి 3 సిలిండర్లని, యువతకు ఉద్యోగ అవకాశాలని మేనిఫెస్టోలో పేర్కొంది. మీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది? గతంలో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఇచ్చారు, దగ్గర 103 ఎన్నో ఇచ్చారు, 110, కానీ ఒక్కటి కూడా అమలు చేశారా? ఏంటంటే వాళ్ళ కొడుకైన నారా లోకేష్కి మాత్రమే ఐటీ మినిస్టర్గా ఇచ్చారే తప్ప మిగతా ఎవరికి కూడా ఏ రకంగా కూడా చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అదన్నీ చేశారు. ఇకపై కూడా ఇప్పుడైతే మేనిఫెస్టోలో 100కి 100% నెరవేర్చారు. నెక్స్ట్ దీంట్లో ఏవైతే చేస్తారో మేనిఫెస్టోలో ఏదైతే చెప్తారో అది ఖచ్చితంగా చేస్తారని ఒక నమ్మకం అనేది ప్రజల్లోనూ ఉంది. ప్రజలు నమ్ముతున్నారు కూడాను. బస్సు అనేది అది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ముందుగా ఆలోచించి ప్రజల సంక్షేమం కోసం ఆలోచించి చేస్తారో అది ఖచ్చితంగా జరుగుతుంది. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసింది, ప్రజలకి చేసిన సంక్షేమం ఏమీ లేదని టీడీపీ ఆరోపిస్తుంది. అదే కదండి, ఇప్పుడు చేతకాని వాళ్ళు ఎన్ని మాటలైనా చెప్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు ఏవి తాకట్టు పెట్టలేదా? ఎంత దీన్ని ప్రజాధనాన్ని దోచుకున్నారు అది తెలుసు కదా అందరికీను. ఈరోజు ప్రభుత్వాలు ఈయన తీసుకుంటున్నారు, దోచుకుంటున్నారు అని అనేకంటే ప్రజలకి ఎంత సంక్షేమ పథకాలు ఇచ్చి ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు కూడా అన్ని పథకాలు కూడా సంక్షేమ పథకాలు అనేది ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు ఏదో ఒకటి బురద జల్లాలి కదా అనే ఉద్దేశంతో జల్లుతున్నారు తప్ప అది కూడా సొంతంగా ఎదుర్కోలేక పొత్తులు పెట్టుకొని అటు జనసేన అని అటు అలాగే సొంత చెల్లెళ్ళు కూడా కలుపుకొని విమర్శలు చేస్తున్నారు. ఈరోజు శర్మిల గారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా మేము అభిమానించగలము, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి విమర్శిస్తే మాత్రం మేము కూడా సహించేది లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత రక్తం పట్టుకుని చెల్లెలు ఆ విధంగా వ్యతిరేకంగా మాట్లాడడానికి కారణం వెనకన ఒకప్పుడు కాంగ్రెస్ని తిట్టింది, అలాగే చంద్రబాబు నాయుడు గారిని తిట్టింది. కానీ ఈరోజు జగన్ గారికి బలము అనేది ఉన్నట్టు అక్కచెల్లెలుగా మేము అందరం కూడా ఆయన అభివృద్ధి కోసము, సీఎం అవడానికి కోసము మేము జెండా మోసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం అభివృద్ధి చేసింది అయితే ఏమీ లేదు, రోడ్లు కానీ ఇండస్ట్రీస్ కానీ ఏం తీసుకురాలేదు, కేవలం సంక్షేమ పథకాల వరకే అప్పులు చేసి ఇస్తుంది. ఆ అప్పులు తెచ్చిన డబ్బులు కూడా బ్యానర్ పబ్లిసిటీకి మాత్రం వాడుతుందని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏంటి రోడ్లు వేయట్లేదంటే ఒకసారి నేను వైజాగ్లో ఉంటున్నాను, వైజాగ్ వచ్చి చూడండి రోడ్లు ఎలా ప్రతి చిన్న గల్లీ కూడా రోడ్లు వేస్తున్నారు. ఒకసారి చిన్న గుంత పడినా సరే రోడ్లు అనేది ఆ యొక్క జీవీఎంసీలో కార్పొరేటర్లకి చేసి ఎమ్మెల్యేల ద్వారా కార్పొరేటర్ల ద్వారా రోడ్లు అనేవి వేస్తున్నారు. ఇంకోటి ఏమన్నారు, ఇండస్ట్రీస్ అనేది ఇప్పుడు వరకు సంక్షేమ పథకాలన్నీ చేశారు. అలాగే ఇప్పుడు సమ్మిట్ అనేది మొన్న వైజాగ్లో ఇచ్చేశారు, కొన్ని దేశాలతోటి తీసుకొని అవి ఇన్ఫోసిస్ కంపెనీలు కూడా వస్తున్నాయి, ఐటీ కంపెనీలు వస్తున్నాయి. నెక్స్ట్ ఉద్యోగాలకి ప్రతి ఒక్క యువతకి కూడా ఉద్యోగం ఇవ్వడానికే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు కానీ, మహిళలకు కానీ, యువతకు కానీ, లేకపోతే పెన్షన్లు కానీ కేవలం వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. టీడీపీ జనసేన పార్టీ వాళ్ళంటే వాళ్ళకి ఏమీ అందుబాటులోకి రావట్లేదని చెప్పి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వకూడదు, జనసేన వాళ్ళకి ఇవ్వకూడదు, బీజేపీ వాళ్ళకి ఇవ్వకూడదు అనేది మాత్రం ఎక్కడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కులము మతము ఏది చూడకుండా ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇస్తున్నారు. అదే దానికి ఒక నిదర్శనం కూడా మొన్న 2 రోజుల కిందట టిక్కో హౌసెస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఏంటంటే అవి 25,000 రూపాయలు కడితే, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలోన 25,000 రూపాయలు కడితే మీకు
ఓట్లు ఎలక్షన్ అప్పుడు మీరు అవి కట్టిన వాళ్ళు పోతాయి, మాకు కానీ ఓట్లు వేయకపోతే పోతాయి, మేము దాన్ని మీరు కోల్పోతారు, అందుకే మాకు ఓట్లు వేయండి అని చెప్పేసి వైజాగ్లో అందరినీ ఆ విధంగా బెదిరించి ఓట్లు వేయించుకున్నారు. కానీ ఆ రోజు మరి ఆయన ఏమీ చేయకపోయినా సరే చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు టిక్ హౌసెస్ ఇచ్చి వాళ్ళకి నార్త్ వెస్ట్ కాన్స్టిట్యున్సీలోనే గృహప్రవేశం చేసి 850 మందికి ఇల్లు ఇచ్చి వాళ్ళకి గృహప్రవేశం చేసి ఎవరైతే సత్యనారాయణ వ్రతాలు అవి చేసుకొని భోజనాలు పెట్టి మంచి కార్యక్రమాన్ని 2 రోజుల కిందటే నిర్వహించారు. ఇక అంతకంటే నిదర్శనం ఏం కావాలండి? టీడీపీ జనసేన పొత్తు కేవలం ప్రజల శ్రేయస్సు కొరకే, మమ్మల్ని 2024లో ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పి ఇరు పార్టీల అధినేతలు అంటున్నారు. దాని గురించి అది చాలా తప్పండి. ఏంటంటే వాళ్ళని జనాల్ని నమ్మబలుగుతున్నారు. వాళ్ళ పొత్తు అనేది నిజంగా వాళ్ళు గెలవాలి అంటే సింగిల్గా రమ్మానండి. ఈరోజు జనసేనతో కానీ టీడీపీతో కానీ బీజేపీతో కానీ పొత్తులు పెట్టుకొని ఎందుకు వస్తున్నారు కాంగ్రెస్ తోటిను? సింగిల్గా రమ్మంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా ఆయన చేసే సంక్షేమ పథకాలు బాగున్నాయి కాబట్టి సింగిల్గానే వస్తున్నారు. ప్రజాదరణ అనేది ఉంది. వైజాగ్లో కానీ మిగతా ఏ ఏరియాలో అయినా సరే సిద్ధం అనేది చూసేటప్పుడు కొన్ని వేల జనం అనేది వచ్చి సమాధానం చెప్తారు. అది ఒక ఈ టీడీపీ వాళ్ళు కానీ లేదంటే జనసేన వాళ్ళు కానీ చూసి బుద్ధి తెచ్చుకోవాలి. వీళ్ళు చేసే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో ప్రజా ఆదరణ ఎలా ఉన్నది అనేది వారవలేక ఇలాంటి దుష్ప్రచారం అనేది చేస్తున్నారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జగన్ గారి ఓటమి ఖాయమని చెప్పి ఆరోపణలు చెప్తున్నారు. దాని గురించి ఏమంటారు? అదే చెప్తాండి. ఇప్పుడు చేతగాని వాళ్ళు ఎన్ని మాటలైనా చెప్తారు. వాళ్ళు ఎలాగ చేయలేరు కాబట్టి వీళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి కదా అనేసి ఒక తప్పుడు ప్రసారం చేసి వాళ్ళ యొక్క సునకానందం అంటారు కదా, దాన్ని వాళ్ళు డెవలప్ చేస్తున్నారు అంతే. ఏదైనా నెక్స్ట్ 2024 ఎలక్షన్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. మేము అది ఆ కళను మేము నెరవేర్చుకుంటాం.